తొలిసారిగా నంది అవార్డ్స్ ఇచ్చినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి రంగస్థలానికి, అలాగే ఉగాది పురస్కారాలు, హంసా పురస్కారాలు, ఎన్టీఆర్ అవార్డులు ఇవ్వటం అంటే ఇవ్వటమే కాకుండా వేదిక మీద 150 మందికి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఆ 150 మందికి చివరి మనిషికి కూడా ఇచ్చి షాల్స్ కప్పి మెమెంటోలు ఇచ్చి కళాకారుల్ని గౌరవించి కళల్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద ఎటువంటి నిందలు, నీలాప నిందలు వేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. అసలు చంద్రబాబు గారు అనే వ్యక్తి లేకపోతే అభివృద్ధి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచించుకుంటే మనకు వచ్చే సమాధానం కూడా మీకు తెలిసిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద, ప్రత్యేకంగా ఆయన గుణగణాల మీద, ఆ రోజు అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి ఎందుకు దిష్టి తీసి వజ్రకాయునిగా చేశాడు, విదేశాల నుంచి బిల్ క్లింటన్ని వీళ్ళంతా పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు ఎందుకు డెవలప్ చేశారు, ఆయన ఇచ్చిన శరీరం, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఏ రకంగా సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన అంకితం చేశాడో నా పాటలో నేనే రాసుకుని నేనే గానం చేసి మీ అందరికీ ఇస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నేను వినయపూర్వకంగా అర్థించేది ఒకటి, ఈ పాటను ప్రజల్లోకి తీసుకువెళితే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన మీద ప్రత్యేకమైన పాటలు రాలేదు, ఇది ఆయన మీద ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఆయన యొక్క వ్యక్తిత్వం మీద రాసిన పాట. చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు. అది పాట ఉంది, మర్చిపోయారు సారి. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటిది ఇప్పుడు పాటలో వింటారు. దయచేసి ఈ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మీ అందరి వినయపూర్వకంగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీడీ జనార్దన్ గారు, మధ్యవస్తున్న గారు నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే నేను పద్యాలు పాడతాను కానీ పాటలు పాడేవాడిని కాదు. నువ్వే పాడు, నీ గొంతు బాగుందని అన్నగారు అంటే బాగుందేమని అనుకుని పాడాను, సక్సెస్ అయ్యాను. కన్నీళ్ళ కాదు కాదు అనే పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. మరి అందరికి కూడా ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఎలక్షన్ లోపల ఇంకా 5 పాటలు రాశాను, అవన్నీ కూడా ప్రజలకు అంకితం చేయమని మీ అందరినీ వినయపూర్వకంగా కోరుతూ, కెఎస్ రామారావు గారు పక్కన నేను ఇవాళ నా పాట కూడా ఉందంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు. మీ గొంతులోనే మీ ఆర్ద్రత, మీ డెడికేషన్ తెలుస్తోందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే నర్సిరెడ్డి గారు ఏం చేశారు, సో ఆయన్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అంకుల్ ప్లీజ్. సభకు నమస్కారం. యాక్చువల్గా ఈ సాంగ్స్ మేము చేసినటువంటి ఈ సిబిఎన్ వారియర్స్ తరఫు నుంచి మేము చేసిన సాంగ్స్ అన్నీ ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, ప్రొడ్యూసర్సు, వర్కర్సు కలిపి చేసింది. యాక్చువల్గా హేమంత్ అనే ఒక అబ్బాయి మొదలుపెట్టిన కార్యక్రమాన్ని చాలామంది భుజాల మీద ఎత్తుకుని, చాలామంది రాలేదు వాళ్ళు ఉన్న పనుల్లో. యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ వెనకాలే ఎంతమంది ఉంటారనేది నాకు ఈరోజు కూడా అర్థమవుతుంది. నేను కెఎస్ రామారావు గారు చేసింది 0.1% మాత్రమే. మొత్తం 99.99% చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఫెడరేషను చైర్మన్ అయినటువంటి నాని గారు, తర్వాత చక్రి గారు, తర్వాత గుత్తా గారు, ఆ తర్వాత అశోక్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వెనకాల ఉండి మొత్తం సాంగ్ని షూట్ చేశాం. ఫస్ట్ టైము. ఇప్పుడు అందరూ ఏంటంటే షార్ట్స్తో వేస్తున్నారు, మేము కూడా అలా సాంగ్ చేశాము. ఇప్పుడు మేము డైరెక్ట్గా షూట్ చేసి సాంగ్ని రిలీజ్ చేశాం. దీంట్లో ఏంటంటే ప్రత్యేకత, ఈ సాంగ్ని ఎవ్రీ వీక్ మేము దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ప్రకారం దాన్ని మార్చి కొత్తగా రిలీజ్ చేసే కాన్సెప్ట్ దాంట్లో పెట్టాం. మీరు అందరూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు 3 సాంగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ 3 సాంగ్స్ మేము ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా మేము ఆ సాంగ్స్ అన్నిటినీ రీఎడిట్ చేసి ప్రతి నియోజకవర్గంలో
ప్రతి ఎమ్మెల్యేకి పనికొచ్చే విధంగా చేయాలని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మాకెంతో మంది సహకరించారు. ముఖ్యంగా వర్కర్స్, కార్మికులు, టీవీ ఇండస్ట్రీ కార్మికులు దాని యొక్క చైర్మన్ నానిగారు కూడా ఇక్కడే ఉన్నారు. నానిగారిని ఒక్క నిమిషమైనా మాట్లాడమని మనసారా కోరుకుంటున్నాను. నానిగారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా మాకు ఇందులో భాగం కల్పించినందుకు వెంకటేశ్వర గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకునేలాగా మమ్మల్ని పిలిపించి ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సాంగు ఎవరు షూట్ చేయట్లేదు, మనం ఎంత ఖర్చు అయినా పర్లేదు, సాంగ్ షూట్ చేసి మనం బయటికి రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఎలా చేద్దాం ఏంటని చెప్పి ఒక 10 రోజులు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుని అందరం బాగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి అందరినీ టీవీలో ఉన్న టెక్నీషియన్స్, కెమెరామెన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మేం చేస్తాం అని చెప్పి మేము ఒక 3 కెమెరామెన్లు రమ్మంటే వాళ్ళ కెమెరాలే ఫ్రీగా పట్టుకుని దగ్గర ఆ రోజు 12 కెమెరాలు తేవటం జరిగింది. 12 మంది కెమెరామెన్లు రావటం జరిగింది. చేయాలి అనుకోవటం గొప్పతనం. అయితే ఈ కార్యక్రమంలో అందరూ స్వతహాగా వాళ్ళ వంతుగా వచ్చి అందరూ కూడా పాల్గొని దీని ఇంత సక్సెస్ఫుల్గా ఈ సాంగ్ చేసినందుకు దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చెప్తోంది మనకి ఒక సాంగ్ చేయాలంటే ఎంత ఎఫర్ట్, కష్టము అండ్ మనీ కూడా కదా, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో. ఆ ఎఫర్ట్ నేను జీవితంలో ఫస్ట్ టైం చూశానండి. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ అండి మీ అందరికీ, కళాకారులందరికీ. సో ఇప్పుడు మన టీడీ జనార్దన్ గారు. జనార్దన్ గారు, మీ పేరు చదువుతున్నప్పుడు మీ ఆలోచనలోనే టీడీపీ హాఫా లేకపోతే మీ పేరులో కూడా పెట్టేసుకున్నారా? మాకు అనిపిస్తోంది అది. సో మన మొట్టమొదటి సాంగ్ని ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఒకటే లక్ష్యం, ఒకటే పంతం మనదింకా. చంద్రబాబునే గెలిపిద్దాం మనమంతా. ఇప్పుడే తరుణం, సమయం ఇంకా లేదు. మనదే జీవితం, తిరిగి రాదు మళ్ళీ. చల 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 తమ్ముళ్ళు మన రేపటికై, మా సరుకులను తరివేద్దాం ఏకమై. చల 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 చెల్లెళ్ళు మన రేపటికై, దుష్ట పాలనను అంతం చేద్దాం ఐక్యమై. ఒకటే మాట, ఒకటే మాట మనదింకా. చంద్రబాబుకే ఓటేద్దాం మనమంతా. ఎందుకు ఇసుక సమస్య వచ్చిందని నిలదీస్తున్నా. దీనివల్ల ఆకలి బాధతో అలమటిస్తూ పిల్లల్ని స్కూలుకు పంపేయలేకుండా, కుటుంబ సభ్యుల్ని పోషించలేకుండా 35 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయంటే దీనికి ఎవరు కారణం? 20 టన్నులు తీసుకెళ్లేది 40 టన్నులు లోడ్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు. కొత్త కొత్త పేర్లు, బూమ్ బూమ్ అంట. దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు, అన్ని జే బ్రాండ్లే, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే. వైఎస్ఆర్సీపీ నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి అన్నాడు, ఒకే ఛాన్స్ అన్నాడు. కోలుకోని అగాధంలో నెట్టివేశాడు రాష్ట్రాన్ని. సొంత బ్రాండ్ల మద్యంతో
దోపిడీని సాగిస్తూ పేదవాడి ప్రాణాలను హరించి వేస్తున్నాడు. చంద్రబాబు పాలనలో విపత్తుల వేళలో అలుపెరుగని యోధుడిలా అన్నీ తానై నడిపించే చంద్రబాబు కావాలి, చంద్రబాబు రావాలి. అరాచక పాలనను అంతమొందించాలి. అవమానాలెదురైనా వెరవక నిలిచెను సాధకుడు. చల 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 తమ్ముళ్ళు మన రేపటికై మా సరుకులను తరిమేద్దాం ఏకమై. చల 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 చెల్లెళ్ళు మన రేపటికై దుష్ట పాలనను అంతం చేద్దాం ఐక్యమై. సో సాంగ్ లిరిక్స్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదండి. ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క లెటర్ కూడా వాల్యుబుల్ అండ్ నిజంగా జరిగేదే రాశారు. సో రాసిన వారికి, తీసిన వారికి, దీనిలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రిబ్యూటర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇంకొకసారి ఆకాశాన్ని అంటేలాగా ఒక్కసారి క్లాప్స్ కొడతాను అనుకుంటున్నాను ఈ సాంగ్కి. మరియు ఒక్కసారి మీడియా మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఈ సాంగ్స్ అన్నీ మీకు వస్తాయి. సో బీట్ వాట్సాప్, యూట్యూబ్ అన్నీ మీరు వీడియోస్ తీసుకోవచ్చు, బట్ ఫస్ట్ ఎంజాయ్ చేయండి అండ్ దెన్ మీకు అన్నీ రీచ్ అవుతాయి. ఓకే, సో ఇది ఒక చిన్న విన్నపం మాత్రమే మీ అందరికీ. ఇప్పుడు ఈ సాంగ్ని సిబిఎన్ ఫస్ట్ సాంగ్ వాట్ ఎవర్ మనం ఏదైతే చూసామో అది సిబిఎన్ వారియర్ సినీ టీవీ కళారంగాల వాళ్ళు రూపొందించారండి. సో ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ని శ్రీమతి జ్యోత్స్న గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకుందాం ఈరోజు. జస్ట్ 3, 2, 1. చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధికి సాక్ష్యాలుగా అద్భుతాలు సృష్టించి జాతికి అంకితం చేసి